1987 సంవత్సరంలో సంక్రాంతి మొనగాళ్లైన కృష్ణ బాలకృష్ణల సినిమాలు నెల రోజుల గ్యాప్లో విడుదలైనవి. ఎవరి సినిమా ఎవరిపై పైచేయి సాధించిందో, ఎవరు కలెక్షన్ల మొనగాడు అనిపించుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ ఎంటర్టైనర్ దొంగోడు వచ్చాడు. ఈ సినిమా 1987 సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తేదీన విడుదలైంది. రాధా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జయంతి, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్, గిరిబాబు, శ్రీధర్ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ మూవీస్ బ్యానర్పై నందిగం రామలింగేశ్వరరావు సమర్పణలో పెమ్మసాని జనార్దన్ రావు, ఘట్టమనేని విజయలక్ష్మి ఈ సినిమాని నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నందిగం రామలింగేశ్వరరావు సమర్పణలో మూడవ సినిమా దొంగోడు వచ్చాడు. ఇక దర్శకుడి కాంబినేషన్ విషయానికొస్తే సూపర్ స్టార్ కృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా దొంగోడు వచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 6 సినిమాలు రూపొందాయి. అవి పోరాటం, దొంగోడు వచ్చాడు, చుట్టాలబ్బాయి, అత్తమెచ్చిన అల్లుడు, గుండాజ్యం, గూఢచారి 117. 1983 సంవత్సరం విడుదలైన పోరాటం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్లీ 4 సంవత్సరాలకు కృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా చాలా కేంద్రాలలో టౌన్ రికార్డ్సు, థియేటర్ రికార్డ్సు క్రియేట్ చేసింది. ఏలూరు అంబికా డీలక్స్, భీమవరం సత్యనారాయణ థియేటర్, తణుకు నరేంద్ర చిత్రమందిర్, నెల్లూరు శ్రీనివాస థియేటర్లలో మొదటి వారం టౌన్ రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా మొదటి వారం మచిలీపట్నంలో 1,08,642 రూపాయలు వసూలు చేసి టౌన్ రికార్డు క్రియేట్ చేసింది. విజయవాడలోని గుణదల ఏరియాలో వినాయక థియేటర్లో మొదటి వారం థియేటర్ రికార్డు క్రియేట్ చేసింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా చాలా కేంద్రాలలో ఈ సినిమా మొదటి 2 వారాలు వసూళ్ల వర్షం కురిపించి సూపర్ స్టార్ కృష్ణ స్టామినా ఏంటో నిరూపించింది. కృష్ణ దొంగ పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ రాధ కూడా ఒక చిన్న సైజు దొంగగా నటించింది. కృష్ణ రాధల మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్సు ఆ రోజుల్లో మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. కృష్ణ గొల్లపూడిల మధ్య నడిచే హాస్య సన్నివేశాలు, సంభాషణలు, గొల్లపూడి గిరిబాబుల మధ్య నడిచే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక నటుడు గిరిబాబు విషయానికొస్తే అప్పటి వరకు సీరియస్ విలన్ పాత్రలు వేస్తూ కొన్ని సినిమాలలో హీరోగా నటించిన గిరిబాబుని ఆయన వద్దని వారిస్తున్నా వినకుండా హాస్యనటుడిగా పరిచయం చేశారు దర్శకుడు కోడి రామకృష్ణ. గిరిబాబుని అప్పటి వరకు విలన్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులకి ఈ సినిమాలోని ఆయన కామెడీ కొత్తగా అనిపించింది. సినిమా విడుదలైన తర్వాత హీరో కృష్ణ, గిరిబాబు కనబడినప్పుడు ప్రత్యేకంగా అభినందించడం గొప్ప విషయం. ఆ తర్వాత కోడి రామకృష్ణ మళ్లీ కృష్ణతో తీసిన చుట్టాలబ్బాయి సినిమాలో కూడా గిరిబాబుని హాస్యనటుడి పాత్రలోనే చూపించాడు. ఆ విధంగా అప్పటి నుండి గిరిబాబు హాస్యనటుడిగానే కొనసాగుతున్నారు. నిజం చెప్పాలంటే గిరిబాబు సినీ జీవితంలో ఈ దొంగోడు వచ్చాడు సినిమా కీలక మలుపుగా మారిపోయింది. గిరిబాబు నటన గురించి చెప్పాలంటే దొంగోడు వచ్చాడు సినిమాకి ముందు, దొంగోడు వచ్చాడు సినిమాకి తర్వాత అని చెప్పాలి. ఈ సినిమా విషయంలో ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించి నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకి, దర్శకుడు కోడి రామకృష్ణకి భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. సెంటిమెంట్ సన్నివేశంతో విశ్రాంతి కార్డు వేద్దామని దర్శకుడు కోడి రామకృష్ణ చెబితే వద్దని తను చెప్పిన సన్నివేశాన్నే వేద్దామని అన్నారు నిర్మాత రామలింగేశ్వరరావు. ఈ విషయం కృష్ణగారి దృష్టికి కూడా తీసుకువెళ్లారు కోడి రామకృష్ణ. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయం ప్రకారం 2 సన్నివేశాలు షూట్ చేసి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ చూసిన వారు కూడా నిర్మాత చెప్పిన సన్నివేశం బాగుందని చెప్పడంతో దానిని అలాగే ఉంచేశారు ఈ సినిమాలో. మంచి కథతో పాటు అమ్మ సెంటిమెంట్, మేనమామతో హాస్య సన్నివేశాలు, మంచి పాటలు, మంచి సంభాషణలు అన్నీ కలిపి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచి 100 రోజుల బొమ్మగా నిలిచిపోయింది. సూపర్ స్టార్ కృష్ణగారి సూపర్ హిట్ సినిమా దొంగిడొచ్చాడు సినిమాకు వారం గ్యాప్లో బాలయ్య భార్గవరాముడు సినిమా భారీ అంచనాలతో రిలీజైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో 1987 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఆ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సూపర్ హిట్ చిత్రం భార్గవరాముడు. కమర్షియల్ మాస్ డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో జయా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎస్ జయరామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, రివ్యూ మరియు బాక్సాఫీస్ విశేషాలు మీకోసం. సినిమా ముఖ్య వివరాలు: నటీనటులు నటసింహం నందమూరి బాలకృష్ణ, లేడీ అమితాబ్ విజయశాంతి, బాలీవుడ్ బ్యూటీ మందాకిని, నటవిరాట్ రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, గొల్లపూడి మారుతీరావు, దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి, కథ కొమ్మనాపల్లి గణపతిరావు, నవల ఆధారంగా మాటలు పరుచూరి బ్రదర్స్, సంగీతం చక్రవర్తి, ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ తదితరులు.
ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బాలకృష్ణ గారి కెరియర్లో ఒక నవల ఆధారంగా తెరకెక్కిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కథ విషయానికొస్తే భార్గవ్ బాలకృష్ణ ఒక నిరుద్యోగుడు, ఎంతో నిజాయితీపరుడు, సమాజంలోని అన్యాయాలపై తిరగబడే తత్వం అతనిది. రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు లాంటి సమాజంలోని పెద్ద మనుషులు చేసే అక్రమాలను, అరాచకాలను భార్గవి ఎలా అడ్డుకున్నాడు, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా బుద్ధిబలంతో మరియు బాహుబలంతో వారిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇందులో విజయశాంతి మరియు బాలకృష్ణల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్, అలాగే హిందీ నటి మందాకిని పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. బాలకృష్ణ తనదైన మాస్ అపీల్, డైలాగ్ డెలివరీతో సినిమాను రసవత్తరంగా నడిపించారు. ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్ఫుల్ పొలిటికల్ అండ్ సోషల్ డైలాగ్స్ను బాలయ్య పలికిన తీరు థియేటర్లలో ఈలలు వేయించింది. దర్శకత్వం అండ్ స్క్రీన్ ప్లే కోదండరామిరెడ్డి గారు నవలలోని ఎమోషన్ను మిస్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ను సరిగ్గా దట్టించి సినిమాను ఆసక్తికరంగా మలిచారు. సంగీత సామ్రాట్ చక్రవర్తి అందించిన పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ను ఊపేసేలా పాటల చిత్రీకరణ సాగింది. బాక్సాఫీస్ విశేషాలకొస్తే సంక్రాంతి విజేత 1987 సంక్రాంతి సీజన్లో అగ్రహీరోల సినిమాలతో భారీ పోటీ ఉన్నప్పటికీ భార్గవరాముడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రికార్డులను సొంతం చేసుకుంది. భారీ ఓపెనింగ్స్ రికార్డ్, ఏ కోదండరామిలిద్ది బాలకృష్ణాల క్రేజీ కాంబినేషన్ కావడంతో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్లలో దాదాపు అన్ని చోట్ల మొదటివారం 100% కలెక్షన్లతో, హౌస్ఫుల్ బోర్డులతో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది ఈ చిత్రం. రిలీజైన ప్రతి ప్రధాన సెంటర్లోనూ 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. బీసీ సెంటర్లలో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడంతో ప్రధాన నగరాలతో పాటు ఏరియా సెంటర్లలో సైతం ఈ సినిమా బాలయ్య కెరియర్లో మరో మైలురాయిగా నిలిచింది. లేడీ అమితాబ్ విజయశాంతి, మందాకినీల కాంబినేషన్ మంచి క్రీజ్. బాలకృష్ణ విజయశాంతిలది టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్. భార్గవరాముడు సాధించిన ఘన విజయం వీరిద్దరి కాంబినేషన్కు మార్కెట్లో మరింత డిమాండ్ను, తిరుగులేని క్రేజ్ను తెచ్చిపెట్టింది. నటసింహం బాలయ్య స్టార్డమ్ కంటిన్యూయేషన్ సినిమా. ఇది 1986లో వచ్చిన బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య ఇమేజ్ పీక్స్లో ఉన్న సమయమది. ఈ సినిమాతో ఆయన కమర్షియల్ స్టామినా మరో స్థాయికి చేరింది. కథాబలం ఉన్న నవలను కమర్షియల్ ఎలిమెంట్స్తో హిట్ చేయవచ్చని ఈ చిత్రం నిరూపించింది. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చిడతలప్పారావు కోలముఖం, బక్క పల్చటి ఆకారం, కమెడియన్లకే నవ్వు పుట్టించే మానరిజం. ఈ నటుడు వెలిగిన వెలుగు గురించి, గడిపిన చీకటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 20 ఏళ్ల కిందట పరమపదించిన ఈయన జీవితం ఎలా కొనసాగిందో, ఈయన వ్యక్తిత్వం ఎలా ఉండేదో చెప్పాలంటే, చిడతలప్పారావు గారు పుట్టింది రాజమండ్రిలో. పెరుగుతున్న కొద్దీ చదువు కంటే నటనారంగంపై మక్కువ పెరగడంతో మద్రాసు బయల్దేరారు. అలా ఈయనతో పాటు మద్రాసు బయల్దేరిన వారిలో రాజబాబుగారు, జయకృష్ణగారు కూడా ఉన్నారు. అయితే రాజబాబుగారు అనతికాలంలోనే టాప్ కమెడియన్గా ఎదిగిపోగా, చిడతలప్పారావు గారు చిన్న చిన్న రోల్స్తో పెద్దగా డిమాండింగ్ లేని నటుడిగా మిగిలిపోవాల్సి వచ్చింది. అలాగే రాజబాబులాగనే చిడతలప్పారావు 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. చిడతలప్పారావు గారికి మొహమాటం ఎక్కువ. పారితోషికం నోరు తెరిచి అడిగేవారు కాదు. ఎవరు ఎంత ఇస్తే అంత, ఇవ్వకపోతే ఏమీ లేదు. దాంతో నటలనే చూసుకుంటే పూట గడవడం కష్టమని భావించి మేకప్ విభాగంలోనూ పని కుదుర్చుకుని పలువురు నటీనటులకి వర్క్ చేస్తూ ఉండేవారు. ఇలా ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేస్తూ నెట్టుక వస్తూ ఉండేవారు. ఈయన తొలి సినిమా 1951లో వచ్చిన పెంకిపిల్ల. చెప్పుకున్నట్లే చిడతలప్పారావు గారి మొదటి భార్య చనిపోవడంతో ఈయన మరో వివాహం చేసుకున్నారు. ఆమె పేరు దుర్గా. వీరికి 2 పిల్లలు, కూతురు కృష్ణవేణి, కుమారుడు నవీన్ కుమార్. ఇతను అసిస్టెంట్ కెమెరామెన్గా 2000లో ప్రేమక వేలాయరా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక చిడతలప్పారావు గారి కెరియర్లో స్టార్ కమేడియన్గా ఎదగలేకపోయినా తనకి సూటయ్యే పాత్రల్లో 100కి 100% న్యాయం చేకూర్చారు. ఆలీబాబా అరడజన దొంగల్లో ఒక దొంగగా నటించి ఆకట్టుకున్నారు. అల్లరి అల్లుడు, ముద్దుల ప్రియుడు, ఆ ఒక్కటి అడక్కు, లారీ డ్రైవర్, బృందావనం, జానకిరాముడు, అడవి దొంగ, ఎన్టీఆర్ కొండవీడు సింహం, సర్దార్ పాపారాయుడు, వేటగాడు, బొబ్బిల యుద్ధం మొదలు అనేక సినిమాల్లో అగ్రకథానాయకులు, చిన్న కథానాయకులు అని తేడా లేకుండా అందరితోనూ నటించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్తో ఈయన పండించే కామెడీ ఓ లెక్కలో ఉంటుంది. చిడతలప్పారావు గారు చాలా మృదు స్వభావి,
మంచి మనసున్న వ్యక్తి, దానశీలి కూడా. బంధువులైనా పరాయవాళ్లైనా ఆపదల్లో ఉండి సహాయం కోసం వస్తే లేదనకుండా ఎంతో కొంత ఇచ్చి పంపేవారు. ఉండటానికి బస కూడా ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా తోటి కళాకారుల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుండేది. జూనియర్ ఆర్టిస్టులు వేషాలు లేక ఇబ్బందులు పడుతుంటే జోబులో నుంచి ఎంతో కొంత తీసి ఇస్తుండేవారు, రాజబాబుగారులాగే. అలా బంధువుల పెళ్లిళ్లకి, ఇళ్లు కట్టుకోవడంలోనూ ఈయన విరివిగా సహాయాలందించేవారు. ఇంకా అభిమానులు ఫోటోల కోసం వస్తే తను ఎంత ఒత్తిడిలో ఉన్నా నవ్వుతూ ఒక జోక్ వేసి వారికి తృప్తిగా భోజనం పెట్టి వారు అడిగినన్ని ఫోటోలు దిగి పంపేవారు. ఆ మంచి గుణమే ఇండస్ట్రీలో ఎందరికో ఈయనపై అభిమానాన్ని పెంచింది. ఈవి సత్యనారాయణరావు గారు, డి రామానాయుడు గారు, జంధ్యాల, దాసర నారాయణరావు గారు ఈయనకి ఎక్కువగా అవకాశాలిస్తుండేవారు. తోటి ఆర్టిస్టుల అందరితో అసూయ అనేది లేకుండా మంచి సంబంధాలు కొనసాగించేవారు. చెడతల, జంబలకడ, పంబ, ఏవండి మళ్లీ పెళ్లి చేసుకోండి, ఇలా ఆల్మోస్ట్ తన అన్ని సినిమాల్లో ఈవీ గారు ఈయనకి మంచి అవకాశాలిచ్చారు. రాజబాబుతో వచ్చి స్టార్డంలో రాజబాబంతటివాడు కాకపోయినా మరణంలో మాత్రం అతనిలాగే పోయాడు. క్యాన్సర్తో ఈయన నటిస్తున్న ఆఖరి దశలో క్యాన్సర్తో బాధపడాల్సి వచ్చింది. ఆర్థికంగా అంతగా వెనకేసుకోకపోవడం వల్ల తెలిసినవారు ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువ సహాయం చేశారు. ఎంతో చలాకీగా నవ్వుతూ నవ్వించే మనిషి చివరి దశలో ఆ వ్యాధిబారిన పడి పూర్తిగా చిక్కిపోవడం అనేక మందిని కలిచివేసింది. అలా ఊపిరి ఉన్నంతవరకు అప్పారావు గారు ఆ కళామతల్లి వడిలోనే ఉన్నారు. సుమారు 50 ఏళ్ల కొన్ని వందల చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో ఉన్న ఈయనకి చెప్పుకోదగ్గ ఆస్తులేమీ లేవు. అయినా ఉన్నదానితోనే తృప్తిపడి పిల్లల కోసం కొంత సేవింగ్ చేసి కొంత భరోసా ఇవ్వగలిగారు. 10 మందికి సాయం చేసే గుణాన్ని సంపాదించిన అప్పారావు ఆపద్బాంధవుడును అనిపించుకున్నారు. కెరియర్ చివర్లో ఈయన నటించిన ఆలీబాబా అరడజన దొంగల్లో ఎక్కువ నిడివి ఉన్న పాత్రను చేశారు. అయితే నిడివి తక్కువున్నా ఈయన పాత్రగాని వచ్చిందంటే మంచి ఫన్ ఉంటుందనైతే ఫిక్స్ అయిపోవచ్చు. అలాంటి అప్పారావు గారు సడన్గా ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం బాధాకరం. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనందరి తరపున నివాళులర్పిస్తూ సెలవు. ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.